నమస్తే అండి. వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ వ్లాగ్స్ అండి. ఇవాళ మన కిచెన్‌లో రెసిపీ వచ్చేసేసి గుమ్మడికాయతో మసాలా కర్రీ, అలాగే బజ్జి మిరపకాయతో మసాలా ఫ్రై చేయబోతున్నాను. ఈ రెండిటికి కూడా కామన్‌గా ఒక మసాలా యూజ్ చేశానండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఈ కాంబో రెసిపీని మనము రోటీస్‌లోకి, పుల్కాలోకి, అలాగే రైస్‌లోకి ట్రై చేయవచ్చు. ఈ కాంబో రెసిపీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్, మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి రెండిటికి కామన్గా ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం అనేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ ఎక్కిన వెంటనే గుప్పెడంత పల్లీలు, గుప్పెడంత తెల్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకున్నాక 4-5 ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అరంగుళం ముక్క వరకు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిలో నుంచి మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకుందామండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసేసి మీడియం సైజు గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయలోకి అంటే గ్రేవీలోకి 4 పెద్ద ఉల్లిపాయలు యూస్ చేస్తున్నానండి. ఈ 4టిని 2 రకాలుగా కట్ చేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు వచ్చేసేసి సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గ్రేవీలోకి. మిగతా 2 వచ్చేసేసి మీడియం సైజ్గా మసాలాలోకి కట్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిని మనము గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నేను గుమ్మడికాయని 2 ముక్కలుగా కట్ చేసేసాను. ఎందుకంటే ఒక పార్ట్ వరకే ఇవాళ నేను గ్రేవీలోకి యూస్ చేయబోతున్నాను. తీసుకున్న హాఫ్ పార్ట్ని లోపలున్న సీడ్స్ తీసేసి పైన చెక్కు తీసేసుకొని వీడియోలో చూపించిన రీతిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. ఈలోగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న పాత్ర పెట్టేసుకుందాము. ఈ గిన్నె హీట్ ఎక్కిన వెంటనే 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ వరకు షాజీరా వేసుకుందామండి. షాజీరా ఆయిల్లో చిటపట్లాడిన వెంటనే గ్రేవీ కోసం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన వెంటనే 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఈలోగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ కూడా చల్లారిపోయినాయి. వాటన్నిటిని జార్లోకి తీసేసుకుందామండి. గ్రైండ్ చేసే ముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని అవసరమైతే వాటర్ పోసుకొని వీడియోలో చూపించిన రీతిగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని రెడీగా ఒక పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంది 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు గుమ్మడికాయ ముక్కలకి బాగా పట్టేదాకా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఈ 2 రెసిపీస్లోకి ఇవాళ నేను రోటీస్ ప్రిపేర్ చేస్తున్నానండి. రెసిపీస్ స్టార్ట్ చేసే ముందే ఈ చపాతీ పిండి కలుపుకొని పెట్టేశాను. పిండి అనేది నానితేనే రోటీస్ మెత్తగా వస్తాయండి. చపాతీలు కూడా రుద్దటం స్టార్ట్ చేసేసాను. మధ్యలో గుమ్మడికాయ ముక్కలు ఉడుకుతున్నాయా లేదా అని కూడా టెస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు సాఫ్ట్ అయిపోయినాయి. ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే 100% వరకు నాకు గుమ్మడికాయ ముక్కలు అనేవి ఉడికిపోయినట్టే. ఉడికిపోయినటువంటి ఈ గుమ్మడికాయ ముక్కల్లోకి మసాలాలు యాడ్ చేసుకోవాలండి. పొడి మసాలాలు అవేంటంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి. ఈ మసాలాలన్నీ 1 నిమిషం పాటు ఆయిల్లో వేగాలి. తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది కుతుకుతా ఉడుకుతున్నప్పుడు మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా వేసుకోవాలండి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న మొత్తం మసాలా వేయట్లేదండి. 2 స్పూన్లు మసాలా వేసుకుంటున్నాను. మిగతాది సేవ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే సెకండ్ రెసిపీలోకి యూస్ చేసుకోవటం కోసం. మసాలా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఈలోగా నేను రెడీ చేసుకున్నటువంటి చపాతీలు కూడా కాల్ చేసుకుంటున్నాను. 1 నిమిషం తర్వాత కూర ఒకసారి చూసుకుందామండి. ఇక్కడ మూత తీస్తే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా, అంటే కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసేసి బజ్జి మిరపకాయలు అండి. ఇక్కడ నేను ఒక 10 బజ్జి మిరపకాయల వరకు తీసుకున్నాను. తొడం తీసేసి
మధ్యలో కట్ చేసుకుంటే లోపల ఉన్న సీడ్స్ అన్నీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం సీడ్స్ అన్ని తీసేసానండి. ఇంకొంచెం ఉంటే పర్వాలేదు, ఎందుకంటే మనకి కర్రీలోకి స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి. దాంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు సోంపు వేసుకోవాలండి. సోంపు చిటపటలాడిన వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని కలుపుకుందాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. మసాలా పాన్కి అంటుకోకుండా ఇలాగ వాటర్ అనేది చిలకరించుకుంటూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి బజ్జి మిరపకాయలు అనేది కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. వెంటనే ఒక ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా వీడియోలో చూపించిన రీతిగా కట్ చేసుకొని వాటిపైన చల్లుకోవాలి. చల్లుకొని కలుపుకోకూడదండి, మూత పెట్టుకొని అలాగే ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొద్దిగా సాఫ్ట్ అయిన వెంటనే స్టవ్ ఆపేసుకుంటే మనకి బజ్జి మిరపకాయతో మసాలా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ మూడింటిని కూడా నేను మీకు ప్లేటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఓకేనండి, ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మరో మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.